ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ధ్యాని భవ సమ్మర్ క్యాంప్ కార్యక్రమాల విజయోత్సవ సంబరాలు. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు మరియు శాకాహార ర్యాలీ. చిత్తూరు జిల్లా శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని మీరు పునరావిష్కరించుకోండి అనే 21 రోజుల వర్క్ షాప్ ను మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారు లైట్ వర్కర్స్ టీవీ నిర్వాహకులు. ఈ కార్యక్రమం 21వ రోజున ధ్యానులందరూ వారి అనుభవాలను, నేర్చుకున్న జ్ఞానాన్ని అందరితో పంచుకున్నారు. ఇలా ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ అంత కొత్త మాస్టర్స్ అనమాట, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, రెడీగా లేరు. అలా ఉన్నప్పుడు అది అంటే నా దాకా వచ్చినప్పుడు పూర్తిగా మనకున్న సార్ చెప్పిన నమ్మకం, బిలీవ్ సిస్టమ్ మీద చేద్దామని చెప్పి ఎవరికో నాకు తెలిసిన కాంటాక్ట్స్ లో మాకు ప్లేస్ కావాలి, డబ్బులు లేవు, జనం లేరు, ఏమీ లేదు. ఇక్కడ చాలా ప్లేస్లు చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో నాకు తెలిసిన ఒక 4 సార్లు మాట్లాడాను ఆయనతో, నా బిజినెస్ కాంటాక్ట్స్ లో ఆయనకి ఫోన్ చేసి, ఆయన క్యాటరర్ అనమాట, ఆయనకి అడిగాను ఇట్లా ఫుడ్ కావాలి మాకు లో కాస్ట్ లో వెజిటేరియన్ అంటే. ఆయన స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ అని తెలియదు, ఆయన హార్ట్ఫుల్నెస్ మెడిటేటర్ అనమాట, దాజీని ఫాలో అవుతారు. సో అని చెప్పి తర్వాత సార్ ఇంకొక కొంచెం నాకు ప్లేస్ కావాలి లో కాస్ట్ లో, మేము ఇది ఇనీషియల్ స్టేజ్ లో ఉంది ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే ఏంటని బ్యాక్గ్రౌండ్ అడిగారు. అడిగితే చెప్తే సరే అండి మళ్ళీ మీకు కాల్ చేస్తానని చెప్పి ఈవినింగ్ కాల్ చేసి, నేను లో కాస్ట్ గా ఎక్కడ ఇస్తారేమో అనుకున్నాను. $4,000 $5,000 ఉంటుంది, అట్లీస్ట్ $2,000 అని ఉంటుంది రోజుకి. ఆయన ఫోన్ చేసి మీకు ఫ్రీగా ఈవెంట్ ప్లేస్ అరేంజ్ చేశానండి అని ఆయన హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన కాంటాక్ట్ ఇచ్చారు. ఆయన ఎవరు నాకు తెలియదు, వాళ్ళు ఎవరు. సో ఆయన ఫోన్ లో కూడా రండి వచ్చి చూసుకోండి, యూ కెన్ డూ ఫ్రీ ఈవెంట్ ఫర్ 2 days, ఫీల్ ఫ్రీ టు అని. ఇక్కడ ఎలా ఉందంటే అందరూ అమేజ్ అవుతున్నారు అనమాట. అంటే అన్ని ఉన్నాయి, ప్రొజెక్టర్లు ఉన్నాయి, ఏసీ, ఎవ్రీథింగ్. అసలు మామూలుగా బయట అయితే మనం చైర్లు తెచ్చుకోవాలి, అన్నీ ఉంటాయి. ప్రతిదానికి కాస్ట్ ఉంటుంది, లేబర్ కాస్ట్ ఉంటుంది, అసలు ఏమీ లేదు. అసలు ఇప్పటికీ నాకు 1 week నుంచి ఆశ్చర్యపోతున్నాను. నాకు గ్రాటిట్యూడ్, వీళ్ళు ఎవరు ఇందులో నిజంగా చెప్తున్నాను, నేను ఇంత ఇన్వాల్వ్ అవుదామని అనుకోలే. యాక్చువల్గా మీరు డ్రైవ్ చేయండి అంటే నేను కొంచెం బిజినెస్ లో అన్నీ చేయాలండి, వెనకాల నడిపిస్తాను అని అనుకున్నా. బట్ కోర్ టీమ్ లో ఒక 5-6 ఉన్నాం అప్పుడు. ఈవేళ కోర్ టీమ్ లో 15 మంది అయ్యారు. ఆ తర్వాత ఓన్లీ జస్ట్ వాలంటీర్ టీమ్ 40 people అయిపోయారు. అసలు అంత అమేజింగ్ గా జరుగుతుంది. Hi India, how are you guys? So nice to be here. So I went with Pari to Mexico and then I decided to come to Canada because I'm born and raised here in Canada. So I figured it was a good reason, come home and be with family, but also learn more about the culture and give my spiritual talk to everyone and just let them know what I've been going through in life in the past 6 months doing meditation and my spiritual journey. And Pari has definitely helped. She's been coaching me. I love her. I know God wants me to go big places and travel the world and spread the word, and she's helping me do it. You are doing it. You're also helping. So Tell your intention to go to India. So yes, she wants me to come to India. I've decided that I do want to come to India. I want to visit the pyramids. I want to visit everyone. I want to see the culture. I want to see everyone, people, tour and just feel the energy, give the love, give the light into everyone. It all comes from the heart. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాని భవ సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలను నిర్వహించారు వసుదైక ఫౌండేషన్ సభ్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ గారు, అమీర్పేట్ 97వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సరళ గారు, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, దాట్ల రాయజగపతి రాజు గారు, కట్టాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీలు రాంబాబు గారు, సాంబశివరావు గారు, దామోదర్
మహాస్వామి గారు, సినీ హీరో నవదీప్ గారు, మెగా మురళి గారు, నాంపల్లి సిఐడి ముత్యం గారు, రైల్వే కాంట్రాక్టర్ సుందర్రావు గారు మరియు సంకీర్త్ గారు పాల్గొని ధ్యానం శాకాహారం యొక్క విశిష్టతను, అద్భుతమైన జ్ఞాన సందేశాలను అందించారు. శ్వాస మీద ధ్యాస పెడదాం. నిజామాబాద్ జిల్లా ముఫ్కల్ మండలం నాగంపేట గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ యశోద గారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్లు తిరుపతి రెడ్డి గారు, ప్రభాకర్ గారు విచ్చేసి కోపం వల్ల మనకు జరిగే నష్టాలను గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం యశోద గారు మాట్లాడుతూ మన ఆలోచనల ద్వారా మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోవటం, కర్మ సిద్ధాంతాలను గురించి వివరించారు. చాలా తక్కువ గుర్తుకొస్తాడు. అంటే నువ్వు నీ వాడిని మర్చిపోయి ఎవరినో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఈ కోపం ఏం చేస్తుందంటే నీ బుద్ధి నాశనము, తర్వాత ఇది క్రోధంగా మారి నిన్నే చంపేసే స్థితికి వస్తుంది. ఇది మంచిది కాదు అని చెప్తే అప్పుడు మెల్లగానే ఆ క్రోధాన్ని వదిలేసి మళ్ళీ ఈ జీవితంలోకి మెల్లిగా ఎంటర్ కావడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా ముఫ్కల్ మండలం నాగంపేట గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ శ్రీనివాస్, మమతా దంపతులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ దీపా గారు విచ్చేసి ధ్యానం, శాకాహారాల యొక్క విశిష్టత, పిరమిడ్ శక్తి గురించి వివరించారు. ధ్యాన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంతో పాటు అందరూ ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు, సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు వింజమూరు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞాన ప్రబోధకులుగా శివశక్తి గారు పాల్గొని ధ్యాన సాధన, ఆచరణాత్మక జ్ఞానాన్ని గురించి అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అర్ధనారీశ్వర తత్వం, వర్తమానంలో జీవించటం, మనం చేసే ప్రతి పని పూర్తి ఎరుకతో చేయటం, ఆచరణ యొక్క విశిష్టత గురించి విశేషంగా తెలియజేశారు. అనంతరం ధ్యానులందరూ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ భూమి అనే పాఠశాలలో ప్రతి ఒక్కరూ ప్రతి యుగంలో జరుగుతుంది. ధర్మం పడిపోతే ధర్మాన్ని లిఫ్ట్ చేయడానికి ఒక యుగ పురుషుడు రావడం, మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలి. అలాగా ఇప్పుడు ఉన్న మనమందరం చేయాల్సింది ఏంటంటే పూర్తిగా శక్తిహీనులుగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ మనం భగవంతుడి స్వరూపాలుగా అయిపోవాలి. మరి అయిపోవాలి అంటే ఈ సృష్టిలో రెండు నియమాలు జరుగుతున్నాయి నిత్యం. ఒకటి శక్తి నింపుకునే దగ్గర, మళ్ళీ నిత్యము శక్తి ఖర్చు చేసే దగ్గర. మరి ఓడబెట్టే దగ్గర, ఖర్చు చేసే దగ్గర ధర్మానికి అయిపోవాలన్న మీద మనం కొనసాగిస్తున్నామా? మన జీవితం ధర్మానికి 5వ ఆధారం మీద నడుస్తుందా? శక్తి నింపుకునే దగ్గర అంటే కదా, నువ్వు ధర్మంగా ఉండడానికి ముందు ధర్మంగా కూడబెట్టాలి కదా. ధర్మంగా కూడబెట్టకుండా నువ్వు ధర్మంగా ఎలా ఉంటారు? నింపుకోవడమే ధర్మంగా లేనప్పుడు ధర్మంగా ఖర్చు చేయడం ఎలా వస్తుంది? మరి ధర్మంగా నింపుకోవడం మొట్టమొదటి ఏంటి? అనుభూతి. ఈ భూమి అనుభూతిలో ధ్యానం చేసినప్పుడు చక్కగా కూర్చోండి, ఆసనం వేయండి, చక్కగా ఆసనం వేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటాం. ఏమి ఆలోచించకండి అంటాం. అంటే అనుభూతి పొందడానికి అనేది గైడెన్స్ ఇస్తాం. అవునా? అనుభూతి మీన్స్ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్.
చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని తవనంపల్లి మండలం సిద్దంపల్లె గ్రామం శ్రీ విఘ్నేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ విశ్వప్రసాద్ గారు పాల్గొని ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గురించి మనం తెలుసుకుంటూ ఈ జన్మ ఎందుకు తీసుకున్నామో తెలుసుకుని దాని ప్రకారం జీవించటమే ధ్యానం యొక్క పరమార్థమని తెలియజేశారు. అనంతరం శాకాహార ప్రాముఖ్యతను వివరించారు. మీరే తలపూరి పెట్టుకున్నట్టు, అంటే మీ కర్మల్ని మీరే అడిగి తీసుకున్నట్టు, దానికి ప్రిపేర్ అయిపోతే ఆనందంగా ఉంటుంది ధ్యానం. అది మీకు ఎట్టయినా దారి చూపించవచ్చు, అనుభవాన్ని అయినా ఇవ్వచ్చు, లేదు తీసుకెళ్ళిపోయి కొత్త జన్మ కొత్త శరీరాన్ని ఇవ్వచ్చు. అది ప్రిపేర్ అయిపోయింది. అంతేగాని వచ్చి సార్ నేను ధ్యానం చేసినాను, నాకు ఈ నొప్పి వచ్చేసింది, కర్మ వచ్చేసింది అని అంటే అది కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎవరెస్ట్ కొండ ఎక్కాలనుకోండి, ఒకే రోజు ఎక్కే అవుతుందా? ప్రాక్టీస్ చేయాలా లేదా? ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఒకే గంటలు ఎక్కలేడు కదా. ఎక్కాలంటే ఒక 2-3 నెలలు పడుతుంది, వాడికి దిగాలంటే ఒక 2-3 నెలలు పడుతుంది, ఎక్కేదానికి 2 నెలలు, దిగేదానికి 2 నెలలు పడుతుంది, ఆ జెండా నడేదానికి 3 నిమిషాలు టైం పడుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని సిద్దంపల్లి గ్రామం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో భగవద్గీత ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోపాలకృష్ణమూర్తి గారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన ప్రవచకులు మాస్టర్ బాలాజీ గారు పాల్గొని శరీరంలో శక్తి ప్రవాహం, కర్మ ఆచరణ, ఆత్మశక్తి, వాక్ క్షేత్రముల గురించి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం మేడం? ఎప్పుడు కాబట్టి అప్పుడు ఏం చేస్తామండి, దాన్ని చార్జ్ చేస్తూ ఉంటాం. అవునా కదండి? చేస్తామా లేదా? ఇప్పుడు గంట వాడేసాం, తర్వాత ఏం చేస్తాం సార్? అలా ఛార్జింగ్ పెట్టేస్తాం హాయిగా. సో మనం కూడా గంట పనిచేసిన తర్వాత చార్జ్ చేసుకోవాలి కదా, చార్జ్ చేసుకోవాలి కదా. గంట సేపు శక్తిని మనం ఏం చేసాము? వినియోగించుకున్నాం, బయటకు పంపించేసాం ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా, వాక్కుల ద్వారా, ఈ దేహము ద్వారా అనేక కర్మలు, అనేక ప్రక్రియలు చేస్తూ ఎంతో శక్తిని కోల్పోతాం. గంట అయిన తర్వాత ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కళ్ళు మూసి కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఒకసారి తండ్రిని ప్రార్థించాలి మనసులో. ఈ గంట సేపు, ఈ గంట సమయంలో ఏ కర్మలు చేశామో ఆ కర్మలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాంతో అకర్మలు ఏమైనా ఉంటే వాటిని గుర్తు చేసుకుని మరీ మరీ చెప్పాలి, ఈశ్వర తెలుసో తెలియదు నీ కర్మ నేను చేశాను, ఇంకెప్పుడు ఈ కర్మ చేయనటువంటి స్థితిని శక్తిని నాకు ప్రసాదించు అంటూ 5 minutes మెడిటేషన్ చేయాలి. ఎవ్రీ అవర్ 55 నిమిషాలు పని చేయాలి, 5 నిమిషాలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రాయనపాడు గ్రామం వినాయకుడి గుడిలో 41 రోజుల ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మాస్టర్స్ బాబురావు మరియు శేఖర్ గారు. ఈ కార్యక్రమం 41వ రోజున జ్ఞానదాతగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు హాజరై జ్ఞానం యొక్క విశిష్టతను వివరిస్తూ ప్రపంచంలోని పరమ గురువులు అందరూ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలని అన్నారు. అందరూ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటూ అందరికీ పంచాలని అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. ఇట్లా ఎక్కడికక్కడ మనం పాజిటివ్గా చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవితాన్ని మనం చక్కగా సవ్యంగా నడిపించుకోవడానికి వీలవుతుంది. నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో మెగా శాకాహార ర్యాలీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ నన్నూరి శ్రీనివాసరావు గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ రాము గారు, బుద్ధా ప్రసాద్ గారు, యోగానంద్ గారు, నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ భాస్కర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేటలలో పిరమిడ్ ధ్యాన కేంద్రాలను సందర్శించి పిరమిడ్ మాస్టర్స్ ను అందరినీ కలిసి శాకాహార ర్యాలీకి ఆహ్వానించారు. ब्रह्मर्षि पितामह महाराज की
ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని నిర్వహించారు ఖమ్మం జిల్లా PSSM అధ్యక్షురాలు శైలజ గారు. ఈ కార్యక్రమంలో భాగంగా శైలజ గారు మాట్లాడుతూ ధ్యానం ద్వారా మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేయటం వల్ల మన జీవితంలో నేర్చుకోవాల్సిన జ్ఞానం, సాధించాల్సిన లక్ష్యాల గురించి పూర్తి అవగాహన పొందుతూ మన గురించి మనం తెలుసుకుంటామని అన్నారు. అనంతరం ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశాలు కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్ శ్రీమతి సావిత్రి గారు, ధర్మవరం పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓబయ్య గారు విచ్చేసి మిత్రత్వం, సామూహిక ధ్యానం యొక్క శక్తిని గురించి వివరించారు. అనంతరం గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో వారి సాంగత్యం, అనుభవాలను గురించి తెలియజేశారు. నైట్ వస్తాడు, ఉంటాడనమాట. నైట్ ఇంకా మార్నింగ్ అంటే వెళ్ళిపోతాడు. ఒకసారి లేదా మార్నింగ్ టీ అంటే టీ ఇస్తాము. పొద్దున్నే సార్ టిఫిన్ ఇది మెల్లిగా భయం అనమాట. సార్ దగ్గర పోవాలంటేనే భయము. ఇంకెవ్వరు ఉండరు. మా కోడలు చూస్తే పైనకి వెళ్ళిపోతారు వాళ్ళు. సార్ వచ్చినప్పుడు ఇంట్లో పైనకి పోతారు వాళ్ళు. ఇంక సార్ టిఫిన్ అంటే ఏమన్నా గుర్తుందా నీకు, నేను వేరే గొర్రెలు పోవాల టిఫిన్ అంటావే అని అరిచినాడు అనమాట. ఇక టీ అంటే టీ ఇచ్చిన. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం శివానగర్ లో 11 రోజుల ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిర సేవా కార్యకర్తలు. ఈ కార్యక్రమం 11వ రోజున జ్ఞానదాతలుగా మాస్టర్స్ శ్రీ కాశీ విశ్వనాథ్ గారు, నారాయణ స్వామి గారు, శ్రీమతి సుశీల గారు విచ్చేసి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ధ్యాన ప్రచారం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు PSSM ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ సభ్యులు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మజ్జిగ పంపిణీతో పాటు ధ్యానం, శాకాహారం యొక్క ప్రాముఖ్యతలపై అవగాహన కల్పించారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.